గంగిశెట్టి శ్రీనివాస్, ముందుబడి లయన్స్ క్లబ్, వేణు, నాగరాజు, ఈ సోదరులందరూ మన గట్టమ్మ కాడ కానీ అదేవిధంగా మేడారంలో కానీ చాలా రామప్పలో ఎప్పుడైనా ఇట్లాంటి జాతరలు కానీ శివరాత్రి కానీ జరిగినప్పుడు ఇలా వచ్చేటువంటి భక్తులకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే పిల్లల కోసం స్కూల్ కూడా నాగరాజు గారు కొత్తికగూడాలలో మరి కొన్ని గ్రామాలు కూడా అడాప్షన్ చేసుకొని వాళ్ళ సంస్థ నుంచి వాళ్ళు పెడతా ఉన్నారు. మనం ఎంతోమంది ఎన్నో డబ్బులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, కానీ మరి ప్రజాసేవలో కూడా తమకు తోచిన పద్ధతిలో ఉడత భక్తిలాగానైనా చేస్తే ఎంతో కొంతమందికి ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇవి ఇప్పుడే ఈ స్టాల్స్ జిప్సీ గోల్డ్ వారు వీరి సహకారంతో వీరి యొక్క మరి విజ్ఞప్తితో ఇక్కడ మన ములుగు బిడ్డలందరూ కలిసి మా సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మా ప్రాంతానికి ఇవి చేయండి అని కోరి వాళ్ళు ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. జిప్సీ గోల్డ్ సంస్థ నుంచి పూల సమ్మయ్య గారు, వారి రమేష్ గారు, రమేష్ సమ్మయ్య శ్రీనివాస్ వారి సహకారంతో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ గట్టమ్మ తల్లి సమ్మక్క సారలమ్మ తల్లి క్షేమంగా చూడాలని కోరుకుంటున్నాను. చిన్న చితక మరి నడుచుకుంటూ వచ్చే భక్తుల జాతర మనకు అక్కడ విఐపీల తాకిల్లో కూడా దయచేసి విఐపీలు కూడా క్రమశిక్షణగా ఒక ఏదో మన స్పెషల్గా వస్తే గొప్పతనం కాదు, పబ్లిక్లో వస్తే ఇంకా గొప్పతనం, అలా ఆలోచించండి అని నేను కోరుతాను. మీకు ట్రాఫిక్ నియంత్రణలు ఉండవు, ఇబ్బంది ఉండదు. మంచిగా ఒకప్పుడున్న పరిస్థితుల కంటే ఇప్పుడు రోడ్లు వెడల్పోయినాయి, వ్యవస్థ వెడల్పోయింది, కార్లు ఎక్కువ వస్తున్నాయి, అది ఓకే. కానీ అధికారులను మమ్మల్ని పాసులు లక్షల మంది వస్తుంటారు, అది తీసేయాలనే మాకున్నది వాస్తవాన్ని. కాకపోతే అందరూ కొంతమంది పెద్ద మనుషులు దిన్నెత్తిపోతూ ఉన్నారు, మాకు పాసులు లేరా పాసులు లేరు. ఇక్కడ లోకల్గా మేము లోకల్ ప్రజాప్రతినిధులను గౌరవించినాం, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని గౌరవిస్తాం, బయట నుంచి వచ్చే వాళ్ళని కూడా గౌరవిస్తాం. కానీ దాన్ని మరి ఇక ఏదో పలారం లెక్క పంచుకోవడం కాదు. కొంచెం వచ్చేటువంటి వాళ్ళు కూడా క్రమశిక్షణ రండి, అందరు సహకరించండి. లక్షల పాసులు మేము కొట్టించగలిగితే భక్తులు ఎక్కడ దర్శనం చేయించుకుంటారు. అందుకనే ఫస్ట్ భక్తులకే మనం ప్రయారిటీ ఇవ్వాలని రేపటి నుంచి లోపలంతా బంద్ అవుతుంది, మొత్తం బయట నుంచే క్యూ లైన్ల నుంచే ప్రవేశం ఉంటుంది. దయచేసి అందరూ ఆదర్శవంతంగా అంటే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు క్రమశిక్షణగా లైన్లలో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది, ప్రజలు కూడా మెచ్చుకుంటారని కోరుకుంటూ మమ్మల్ని పాసుల కోసం ఇబ్బంది పెట్టద్దని హక్కులను అధికారాలను డ్యూటీస్ను ఫాలో అయ్యి ముందుకెళ్ళాలని మనం భారత రాజ్యాంగాన్ని నిర్మించుకొని ముందుకెళ్తున్న సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మరి మొట్టమొదటిసారి రాష్ట్రంలో అత్యధికంగా 50 కోట్ల రూపాయలను మరి దివ్యాంగుల సంక్షేమానికి కేటాయించి తద్వారా ప్రతి జిల్లాకు అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఆధారంగా మరి స్కూటీలు ఇతర వస్తువులను వాళ్ళకు కొనివ్వడం జరిగింది. అంతకుముందు ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ శాఖ ఉన్నప్పుడు నేనే ఫాలోఅప్ చేసేది. ఫస్ట్ బడ్జెట్లోనే 50 కోట్లను పెట్టించడం జరిగింది. దాంతో ఈసారి 14 స్కూటీలు మన ములుగు జిల్లాకు రావడం జరిగింది. సో సంతోషం. ఇంకా కూడా మిగతా దివ్యాంగ సోదరులకు మరి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దివ్యాంగ సోదరులకు కూడా ప్రత్యేకంగా మహిళా సంఘాలలో మరి అవకాశాలను కూడా కల్పిస్తూ ఉన్నాం. ఇల్లులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అన్ని అవకాశాల్లో ఉపయోగించుకొని వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ మరి ఎల్లుండి నుంచి జరిగేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. జాతరకు వచ్చేటువంటి భక్తులకు చాలాసార్లు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం. ఓపికగా రండి, సంతోషంగా పోండి. నిన్న కొంతమంది ఆ గ్రిల్స్ ఎక్కి
దుంకుతున్నారు, లేదా గ్రిల్స్కు కింద కొంచెం గ్యాప్ ఉంటే దాంట్లో కింద నుంచి జ్వరపడుతున్నారు. ఇక ఎవరిమైనా కోపం రాదా అంటే కోపం వస్తుంది, పోలీసు అయినా ఎవరైనా. ఎందుకంటే అది ఎక్కి దిగాల్సినంత అవసరం ఏముంటుంది. అది బయట నుంచి అందరికీ క్యూ లైన్లు ఉన్నాయి. అందరూ దేవుని దగ్గరకు వచ్చేదే భక్తితోటి మరి మంచిగా మొక్కుకోవాలని. అక్కడికి వచ్చి కూడా అడ్డదిడ్డంగా వస్తే అది ఇబ్బందికరం. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఒక రోజు గడపడానికి రండి, ఒక పూట గడపడానికి రండి. అక్కడ ఎక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. మన వాళ్ళు చేసే మిస్టేక్స్ తోటే ఒకరు వెహికల్ వస్తుంటుంది, తక్కువ ఓవర్టేక్ చేసి అక్కడ పోయి ఇరుక్కపోతాడు. యాక్సిడెంట్లు అన్నీ అవుతున్నాయి, ట్రాఫిక్ అన్న జామ్ అవుతుంది. ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ కూడా పాటించండి. ఇది మీ అందరికీ విజ్ఞప్తి. లేకుంటే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. వచ్చేటువంటి భక్తులు అన్నం పుణ్యం తెలియనటువంటి వాళ్ళు వేరే వాళ్ళు చేసే తప్పులకు వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మనం పాపాలు తప్పులు అన్నీ కడిగేసుకోవాలని మొక్కుకోవడానికి వస్తున్నాం. మనం చేసే తప్పిదాల మూలంగా ఇతరుల ప్రాణాలకు నష్టం జరగకూడదు, ఇతరులకు హాని జరగకూడదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.